नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। बीजेपी वरंगल जिला अध्यक्ष घंटा रवि और पार्षद गंडे कल्पना ने कहा कि वरंगल शहर को बाढ़ से बचाने के लिए अंडरग्राउंड ड्रेनेज सिस्टम बहुत जरूरी है। उन्होंने केंद्र की नरेंद्र मोदी सरकार को अर्बन डेवलपमेंट स्कीम के तहत वरंगल अंडरग्राउंड ड्रेनेज बनाने के लिए 25% ग्रांट देने के लिए बधाई दी और ग्रेटर वरंगल म्यूनिसिपल कॉर्पोरेशन के परिसर में नरेंद्र मोदी की तस्वीर का अभिषेक किया। बीजेपी नेताओं ने कहा कि राज्य सरकार वरंगल के विकास के लिए केंद्र सरकार द्वारा दिए गए फंड का फायदा नहीं उठा रही है। खासकर वरंगल शहर के विकास के लिए अंडरग्राउंड ड्रेनेज सिस्टम बहुत उपयोगी है, जो बाढ़ से प्रभावित इलाका है और केंद्र सरकार द्वारा पहले दिए गए कई फंड डाइवर्ट किए गए हैं और अब भी केंद्र सरकार के फंड का सही इस्तेमाल किया जाना चाहिए और वरंगल शहर का और विकास किया जाना चाहिए। గత 12 సంవత్సరాలుగా భారతదేశాల నగరాల అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని దానిలో భాగంగా అనేక మంత్రిత్వ శాఖల ద్వారా ఈరోజు మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు గత 12 సంవత్సరాల నుంచి అనేక స్కీమ్ల ద్వారా మన కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది. అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శని అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వము గతంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చిన నిధులను సరైన సమయానికి ఖర్చు పెట్టకుండా, యూసీ చెక్స్, యూసీ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఈ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి అనేక నిధులు వెనుకకు వెళ్ళడం జరిగింది. ఈరోజు వరంగల్ నగరానికి 3 స్కీమ్స్ హృదయ్, అమృత్, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా అనేక కోట్ల రూపాయలు ఈ నగరానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంజూరై రావడం జరిగింది. దాంట్లో భాగంగా హృదయ్ పథకం కింద 42 కోట్ల రూపాయలు మన మహానగరానికి వస్తే ఆ 42 కోట్ల రూపాయలతోని కిలవరంగల్ యొక్క చారిత్రాత్మకమైన కట్టడాలను సుందరీకరణ చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఫసాడ్ లైటింగ్ కోసం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా భద్రకాళి చెరువు ట్యాంక్ బండ్ కోసము దాదాపు 30 కోట్ల రూపాయల దాకా ఇదే స్కీమ్ కిందనే మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. వాటితో పాటు ప్రసిద్ధిగాంచిన పద్మాక్షమ్మ దేవాలయము, జైన్ దేవాలయం యొక్క మరమ్మతులు, అభివృద్ధి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉదయ్ పథకం 42 కోట్ల రూపాయలు. అదేవిధంగా అమృత్ స్కీమ్ ద్వారా వచ్చిన నిధులు మన వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి 630 కోట్ల రూపాయలను మనం అమృత్ స్కీమ్ ద్వారా ఈ కార్పొరేషన్ తెచ్చుకొని ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 6 కొన్ని పనులు చేయకుండా నిధులు వెనుకపోయినవి ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా జరిగిన పనులు మనం ఒకసారి ఆలోచన చేసుకుంటాం. ఈరోజు మరి మన వరంగల్ని చూస్తుంటే చాలా లో వ్యవస్థలో ఉంది, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇంకా అలాంటి అభివృద్ధి కాస్త జరిగిందంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇచ్చిన ఫండ్స్ వల్లనే. అలాంటి ఫండ్స్ వచ్చినా కానీ మరి వేరే పార్టీ వాళ్ళు అంటే వాటిని యూజ్ చేయకుండా వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు. అది అభివృద్ధి పథకాలపై పెట్టకుండా ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఇప్పటికైనా ప్రజలందరూ గమనించి దాన్ని అంటే జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన బీజేపీ నుండి మరి ఎమ్మెల్యే, ఎంపీలను, కార్పొరేటర్ని ఖచ్చితంగా ఎక్కువ స్థాయిలో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి మనకు ఇన్ని నిధులు 661 కోట్లు ఒక స్కీమ్ ద్వారా, అమృత్ స్కీమ్ ద్వారా మరి మన ప్రధానమంత్రి గారు మనకు ఇచ్చినందుకు వరంగల్ అందరం కూడా మనం అందరి నుండి వారికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ నిధులు మళ్ళీ దుర్వినియోగం కాకుండా సఫలీకృతం కావాలని మరి అందరికీ మన వరంగల్ డ్రైనేజ్ అన్ని సంస్థలకు అంటే ఎక్కడైతే దేనికి అది మనకు కేటాయించారో అవన్నిటినీ మనము యూజ్ చేసుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి. కరీంనగర్ చూసినట్టయితే ఎలా మనకి మళ్ళీ బీజేపీ వచ్చిందో మరి వరంగల్లో ఈసారి ఖచ్చితంగా